ఆయన కూడా నష్టం లేదు. నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు నష్టపోయారు, తెలంగాణ రైతులు నష్టపోయారు, తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే 200 పెన్షన్ 2000 చేసింది. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండే 500 రూపాయల పెన్షన్ దివ్యాంగులది 4000 చేసింది. ఏం చెప్పిన దివ్యాంగులకు 6000 చేస్తాం, ముసలిలకు 4000 చేస్తాం, అత్తకు 4000, కోడలకు 2500, 2500 అబద్ధాలు చెప్పి మొత్తానికి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ 3 రోజులు చేస్తాం అని నరికిండ్రు. ఇలా ఏం చేసిందయ్యా మీరు అంటే చెప్పే సమాధానం లేదు. అందుకే మళ్ళీ మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్న చక్కెరలో ఉన్నారు. ఆడపిల్లల్ని కొడుతున్నా గట్టిగా పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వస్తే అడుగుండి చేతిలో 2500 పెడితే 5000 నోటు పెడితే అడుగుని వాళ్ళని గట్టిగా మరి మిగిలిన లక్ష ఎప్పుడుతో బిడ్డ అని అడుగు. మిగిలిన లక్ష ఎక్కడ అక్క అంటాడు. మిగిలిన లక్ష ఎక్కడంటే 26 నెలకు 2500 ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన లక్ష ఎవరిస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తారా? రేవంత్ రెడ్డి ఇస్తారా? మన ఐదు ఇస్తారా? ఎవరిస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మన 2 ఏళ్ళు దొరకరు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లా ముసలి దగ్గరికి వస్తే 2,000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటుంది. అవే కేసీఆర్ ఇచ్చే 2,000 రాబట్టే మరి మిగిలిన వాటి సంగతి 50,000 ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు నాడు అంటే ఎల్లుండి ఈ టైం వరకు పోయి మరి అయిపోతే దాదాపు ఓట్లు. ఏ గుర్తు చేయాలి? ఓటు రాంగరాంగ భూపాలపల్లి పోయిన మా రంగారెడ్డి సాబు మీటింగ్ పెడితే అక్కడ ఒక పంతులు కలిసి మీకు చెప్పమన్నాడు పరకాలలో మంచిగా. నేను పరకాలలో చదువుకున్న చిన్నప్పుడు 1 సంవత్సరం ఇక్కడ నాకు ఎక్కే ఏరియా మినర్వా స్కూల్లో చదువుకున్న 1 సంవత్సరం తీసేసిరా అది కూడా రేవంత్ రెడ్డి గారు పోయినా. ఆయన పంతులు చెప్పమన్నాడు, భూపాలపల్లి పంతులు మా ఆడపిల్లలకు చెప్పమన్నాడు మంచిగా మనసు ఎక్కేటట్టు. ఆయన ఏం చెప్పిందంటే పంతులు గారు ఇల్లు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే మొత్తం ఎల్లుండి రోజు 11 తారీఖు రోజు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమని చెప్పిండు. 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమన్నాడు. 2,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు ఓటేయాలి? యారికైనా కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఓటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు ఓటేయాలి? వస్తుందా ఇలా బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో వస్తాయనుకుంటే వెనకటికో సానకుంది. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయింది. అది గట్ట మన బతుకు. అదేదో కొత్త వస్తాయనుకుంటే ఉండేది. కేసీఆర్ కిట్ పోయింది, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది. గదే 2,000 పెన్షన్ అనుకుంటే 2 సార్లు ఎగుడిపిండు అలా రేవంత్ రెడ్డి. అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడల పుస్తకాలకపోయే దండుపాలెం బ్యాచ్ కాంగ్రెస్ బస్తా అంటుంది మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అన్న తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా వెళ్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కకు పెట్టి భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాటి చేతిలో 1000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావచ్చు, రంగుల కల సినిమా చూపెట్టగానే ఆగం కావచ్చు, అరిచేతుల స్వర్గం చూపెట్టగానే ఆగం కావచ్చు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్లు బాధపడాలి. అదే వచ్చింది వాళ్ళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు. ఆగమాగం జగన్నాథం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి. మంచిగా ప్రమాణం చేయమంటాడు కాంగ్రెస్ ఉంటాడు. వాడు హుషారుగా లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేయిదాపుడు ప్రమాణం చేయమంటాడు. దేవుడిని కూడా పటం కూడా పెడతాడు. పెట్టుంది మంచిగా చేయిదాపుడు. చేయిదాపి వాడు బయటకు ఏం చదువుమంటే చదువుడు. మనసులో మాత్రం తుప్పాలు అనుకోవాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 11 తారీఖు ఏ గుర్తు కొట్టేయాలి? కారేనా పక్కన కారు గుర్తు కొట్టేసి అంతా చేయలేవట్టు మామూలు కదా. ఆకలిస్తున్నాయి ఇక్కడ ఎన్నుకున్న అక్క చెల్లెలు
జర భోజనాలు రెడీ ఉన్నాయంటే ఒకసారి గట్టిగా నిర్ణయించడం మాట్లాడు. చేయండి మొండిసే కాదు, పిడికిలే పిడికిలి పిడికిలి పిడికిలి. పైన మామూలుగా రాహుల్ ఎంటర్ప్రైజెస్ మీద కారు గుర్తుకే అందరినీ చూస్తున్న ఎంపీలు లేవట్లేదు. ఆ పైన పిడికిలి పిడికిలి 2 పిడికిలు రావట్లేదు సార్. 2 పిడికిల్లో అంబేద్కర్ దగ్గర అక్కడ ఆ ఎంకరణ వంట బ్లూ షర్ట్ ఏమైనా కనబడుతున్నావు పని చేయవద్దు. కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ తమ్ముడు రాకేష్ మీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి వచ్చి బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీ పథకాలు ఎత్తి 250 మందికి పథకాలలో ఉద్యోగాలు ఇస్తున్నాడు రాకేష్. ఒకసారి బంగారం వస్తుంది క్యాండిడేట్ మీ ధర్మారెడ్డి గారు మీ దగ్గర తెచ్చిండు. మరి ఇంకొక 250 మందికి ఉద్యోగాలు కావాలంటే రాకేష్ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలి, పథకాలు కలిసి రావద్దా, మీ పిల్లల కొలువులు కావద్దా. కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పెట్టిన ఆయన భార్యను కంపల్సరీ గెలిపించుకోండి. ఎన్ని మాటలు ఉన్నాయి మీకు? 22. 22 పేరు చదవాలి అందరూ చదవాలి. 1వ వార్డు వెంకటస్వామి దుబాసి, 2వ వార్డు శ్యామల బొచ్చు, 3వ వార్డు పంచగిరి సృజన, 4వ వార్డు చిలువే సునీత, 5వ వార్డు గొడుగు రజిత, 6వ వార్డు తిమ్మల రాము, 8వ వార్డు ఆడప రాము, 9వ వార్డు కవిత బండారి, 10వ వార్డు స్వప్న పుట్ట, 11వ వార్డు విక్రమ్ మార్తా, 12వ వార్డు గంట కళావతి, 13వ వార్డు దగ్గు సునీత, 14వ వార్డు దీప్తి పడిగెల, 15వ వార్డు కందుకూరి వేణు గోపాలమూర్తి, 16వ వార్డు బండి సారంగపాణి, 17వ వార్డు రజనీ శనిగరం, 18వ వార్డు కరీం, 19వ వార్డు ఆకు బాబు, 20వ వార్డు పాలకుర్తి గోపి, 21వ వార్డు రూపేరు చిన్నపల్లి, 22 ఇందు నివేష్. అందరినీ గెలిపించుకొని 22 కారు గుర్తు మీద వచ్చేసి వాళ్ళు పైసలు మంచి మొదలుపెట్టుకొని రోజు మాత్రం కారు గుర్తుంది. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ఈ ఎండలో కలిసి మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.